ఆర్థిక సాయం కోసం దరఖాస్తు. డెడ్ బాడీ డోర్ డెలివరీ. ఇంటికి పార్సిల్ వస్తే చూడాలంటేనే వణుకు పుట్టించే ఘటన ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఉండి మండలం ఎండగండిలో డెడ్ బాడీ డోర్ డెలివరీ తీవ్ర కలకలం రేపింది. పార్సిల్లో మృతదేహాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎడగండి గ్రామంలో నివాసం ఉంటున్న ముదునూరి రంగరాజుకు 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి తులసికి వివాహం కాగా నిడదవోల్లో నివాసం ఉండేది. భర్త అప్పులు చేసి 10 ఏళ్ల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో తులసి తిరిగి ఎండగండి గ్రామం వచ్చేసింది. ప్రస్తుతం గరగపర్రు గ్రామంలో నివాసం ఉంటూ భీమవరం దుర్గా స్టీల్స్ లో ఉద్యోగం చేసుకుంటోంది. ఈమెకు ఒక కూతురు ఉంది. తులసికి ఎండగండి గ్రామం జగనన్న కాలనీలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ప్రస్తుతం ఇల్లు నిర్మిస్తోంది. ఈ సమయంలో ఇంటి నిర్మాణం నిమిత్తం ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి తులసి దరఖాస్తు చేసుకుంది. దీంతో స్పందించిన క్షత్రియ సేవా సమితి తొలి విడతలో భాగంగా పెయింట్ డబ్బాలు, టైల్స్ ను అందజేశారు. తులసి తల్లిదండ్రులు ఎండగండిలో ఉండటంతో వారి అడ్రస్ కి సేవా సమితి ఇంటి సామాన్లు పంపిస్తోంది. ఈ క్రమంలో ఆమె మరోసారి విద్యుత్ సామాగ్రి కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పార్సిల్లో విద్యుత్ సామాగ్రికి బదులు మృతదేహం వచ్చింది. అది చూసి తులసి సహా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పార్సిల్లో సుమారు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పార్సిల్లో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో 1,30,00,000 చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని రాసి ఉంది. పార్సిల్ పంపించిన వాళ్ల అడ్రస్ లేకపోవడంతో పోలీసులు అన్ని విధాలా దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. పార్సిల్ ప్యాకింగ్ దగ్గర నుంచి పార్సిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకు పిలిచి విచారిస్తున్నారు. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.